హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా ఇక్ష్వాకుల రాజుల గురించి తెలుసుకుందాము. వీరి టైం పీరియడ్ క్రీస్తు శకం 220 నుంచి 300 వరకు. శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఇక్ష్వాకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. వీరి వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు. వీరి రాజధాని విజయపురి. రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం సింహం. వీరి మతం వైదికం, బౌద్ధ మతం. ప్రసిద్ధ శిల్పం మాంధాత శిల్పం. అమరావతి శిల్పకళకు చెందినది. గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల చరిత్ర గల ఆధారాలు. ఇక్ష్వాకుల శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరిలో దొరికాయి. ఈ శాసనాలు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. యెహువల శాంతమూలుడి కాలం నుండి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి. ఇక్ష్వాకుల రాజుల చరిత్రలో భాగంగా ఇందులో రాజుల పేర్లను తెలుసుకుందాము. రాజుల పేర్లను మరియు వీరి టైం పీరియడ్ని కూడా చూద్దాము. ఇందులో మొదటి రాజు వాశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. క్రీస్తు శకం 220 నుంచి 233. మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. క్రీస్తు శకం 233 నుంచి 253. మూడవ రాజు యెహువల శాంతమూలుడు. క్రీస్తు శకం 253 నుంచి 277. నాలుగవ రాజు రుద్రపురుషదత్తుడు. క్రీస్తు శకం 283 నుంచి క్రీస్తు శకం 301 వరకు. ఈయననే ఈ ఇక్ష్వాక రాజుల చివరి రాజు. ఇక్ష్వాకుల పరిపాలన వాణిజ్యం. ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. రఠ అనగా రాష్ట్రము. అల్లూరి, అమరావతి శాసనాల్లో ఈ ప్రస్తావన ఉంది. వీరి కాలంలో 5 గ్రామాలను కలిపి గ్రామ పంచిక అని పిలిచేవారు. వీరి కాలంలో గ్రామాధికారిని తలవర అనేవారు. వీరి కాలంలో ప్రధాన వృత్తి వీరికి వ్యవసాయం. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గము భూమి శిస్తు. ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను మేయము. ధన రూపంలో వసూలు చేసే పన్ను హిరణ్యము, దేయము. వీరి కాలంలో ప్రధాన ఓడరేవు ఘంటశాల. వీరి కాలం నాటి చేతి పరిశ్రమల గురించి తెలియజేయు శాసనం విషవట్టి శాసనం. మిఠాయి వర్తక శ్రేణి వారిని పూసిక శ్రేణి అని అంటారు. తమలపాకుల శ్రేణి వారిని పర్ణిక శ్రేణి అని అంటారు. ఈ కాలం నాటి వర్తక సంఘాలను నెగిమాలు అని అనేవారు. వీరి కాలంలో రోమ్ దేశంతో వాణిజ్యం ఉన్నత స్థితిలో జరిగింది. వీటి గల ఆధారాలను నాగార్జునకొండ, జగ్గయ్యపేటలో రోమన్ బంగారు నాణాలు లభించాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.